జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకందరికి కూడా ఒక అద్భుతమైన శుభవార్త అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్ గా ఉంటది చైనా మీద ఏది మన శత్రు దేశమైనటువంటి చైనా మీద భారత్ మరొకసారి అయితే తన ఆధిపత్యాన్ని అయితే చూపిస్తుంది సరే అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా చైనా చెప్పినా కదా మన శత్రు దేశం ఈ చైనా పాకిస్తాన్ తో కలిసి ఏది అది కూడా మన శత్రు దేశమే కదా అంటే తోడు దొంగలు ఇద్దరు కలిశారనమాట ఇద్దరు కలిసి మన దేశాన్ని సర్వనాశనం చేయడం కోసం రకరకాల పన్నాగాలు పన్నుతున్న సంగతి మీకు తెలిసిందే అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా చైనా సరిహద్దుల వద్ద మన భారత్ను ఇబ్బందుల పాలు చేస్తుంది మన దేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నాలు చేస్తుంది అటువంటి చైనాను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మడానికైతే వీల్లేదు అవునా కాదా సరే ఇంతకు ముందున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చైనాతో స్నేహం మిత్రత్వం ద్వైపాక్షిక సంబంధాలు వీళ్ళ బొంద అంటూ చైనా విషయంలో చాలా మెతక వైఖరి అయితే అనుసరించాయి ఏమో లోపల ఏమన్నా ఒక రవ్వ ఇట్ట ఏమన్నా వచ్చానేమో బాగా అందుకని ఏమన్నా మెతకగా ఉన్నారేమో లేకపోతే ఆయన నెహ్రూ గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా కొన్ని వేల కిలోమీటర్ల భూభాగాన్ని దుబ్బేసినా కూడా పట్టించుకోవాలా ఏమే మన దేశం మీద యుద్ధం చేసినా కూడా ఏమి చేయలేకపోయినారు సరెండర్ అయిపోయి చేతులు తీశారు ఇంకా చెప్పాలంటే ఈయన దేశాన్ని వదిలిపెట్టి పక్క దేశాలకు శిఖార్లు చేయనిపోయినాడు యుద్ధాలు చేసేదానికి ఏం చెప్పాలి నేను ఎందుకంటే అంతెందుకు ఆ స్వామి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఈ 2004 సంవత్సరం నుంచి 2014 లోపల అప్పుడు మళ్ళీ కొంత భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించారు అంతెందుకు నిన్నగా మొన్న మన దేశ ప్రతిపక్ష నేత అయినటువంటి 56 ఏళ్ల యువనేత మన రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సాక్షిగా చైనా 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 అని డాన్స్ చేసి మరీ చెప్పినాడు అంత ప్రేమ వాళ్ళకు చైనా అంటే ఏం మామూలుగా కాదు మీరేమనుకుంటున్నారో ఏమో ఇక్కడ మరొక విషయం ఏంటంటే చైనా అంటే కాంగ్రెస్ పార్టీకు ఏడలేని భయం ఏమన్నా ఈరనేమో ఎట్నో మరి ఏమో కాదు అదేందో లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక అని చెప్పేసి లోపల ఏముండాయో మనకి ఎట్ట తెలుస్తుంది మనకు వాళ్ళు చేసే పనులే మనకు కనపడతాయి కానీ లోపల వాళ్ళకి ఏమేమి అడ్జస్ట్మెంట్లు ఉన్నాయో మనకు తెలుస్తుందా అవునా కాదా అందుకే చైనా విషయంలో పట్టి పట్టనట్టు ఈ మెతక వైఖరిని అయితే కాంగ్రెస్ పార్టీ అవలంబించింది ఏమే చైనాకు కోపం వస్తుందన్న భయంతో కనీసం మన సరిహద్దుల దగ్గర రహదారులను కూడా నిర్మించలేదు ఏందే సరిహద్దుల్లో రహదారులను కూడా నిర్మించలా దీంతో మన భారతీయ సైనికులు తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చేది వీళ్ళు చల్లగానే బతుతారు ఏసీలు వేసుకొని వీళ్ళేమో ప్రశాంతంగా ఉంటారు పాపం సైనికులు వాళ్ళు అక్కడ సరిహద్దులో చేరుకొని మనల్ని మన దేశాన్ని కాపాడుకునేదానికి వాళ్ళు అష్ట కష్టాలు పడాల ఆ పాపం ఏం ఊరికి వదిలిపెడుతుంది అదే వదులుతుంది ఆ పాపం అంటాలే ఇకపోతే 2014లో మోడీ ప్రభుత్వం వచ్చి రాగానే భారత్ చైనా సరిహద్దుల వద్ద పెద్ద సంఖ్యలో ఈ రహదారుల నిర్మాణం చేపట్టింది ఇందుకోసం వేల కోట్ల రూపాయలను వెచ్చించింది ఇంకా వెచ్చిస్తుంది కూడా మొత్తంగా ఈ చైనా సరిహద్దుల వద్ద మోడీ ప్రభుత్వం 74 రహదారుల నిర్మాణం మొదలుపెట్టగా ఇప్పటి వరకు ఏది ఈ 10 ఏళ్లలో 56 రహదారుల నిర్మాణం అయితే పూర్తి అయిపోయిందియా ఈ విషయంలో చైనా ఎన్నిసార్లు మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరించినా బెదిరించినా వార్నింగ్లు ఇచ్చినా అబ్బే ఏం పట్టించుకున్నటువంటి మోడీ ప్రభుత్వం తన పని తాను దూకుడుగా ఈ చైనా సరిహద్దుల వద్దన రోడ్ల నిర్మాణాన్ని అయితే పూర్తి చేసేసింది మీరు పిక్కోబడి మీరు ఏం పిక్కుంటారోనో ఏమే మీ ఉడత ఊపులు మా దగ్గర కుదరవు ఏమన్నా కాదు ఆ రోజులు పోయినాయి అప్పుడున్నటువంటి ఆయన నెహ్రూ గారు కావచ్చు లేకపోతే ఇందిరాగాంధీ గారు కావచ్చు లేకపోతే ఆయన రాజీవ్ గాంధీ గారు కావచ్చు లేకపోతే మన్మోహన్ సింగ్ సోనియా గాంధీలు కావచ్చు వీళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళ దగ్గర ఉన్న మీ ఆటలు సాగుండు మీ అదేంటన్నట్టు ఆయన బాలకృష్ణ డైలాగ్ చెప్తాడు ఫ్లూటు జింక ముందు సింహం ముందు కాదని చెప్పేసి అట్టగా మీ ఫ్లూట్ ఏదన్నా ఉంటే ఆడిపోయి ఊపుకోండి ఏడ మీ ఫ్లూట్ ఏడ పనికిరాదని ఆయన సౌండ్ ఏముండదని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పినట్టు వీళ్ళ పని వీళ్ళు చేసుకోపోయినారు అర్థమవుతుందా ఈ క్రమంలోనే భారత్ చైనాల మధ్యన ఈ డోక్లాం ఘర్షణ గల్వాన్ ఘర్షణలు అయితే జరిగినాయి ఇంక చెప్పిన మాటలా ఏమన్నా అట్టనా చేసే భయపడిపోతారేమో అని చెప్పేసి వాళ్ళు ఒకరు కాలు దూవినారు ఏదే ఈ 2 ఘటనల ద్వారా ఈ 2 ఘటనలలోనూ చివరిగా చైనానే తోక ముడసక తప్పల అంతకుముందు అయితే సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు మోడీ ప్రభుత్వం సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది బుల్లెట్లకు లెక్కలు అడగంలే కొట్టినా కానీ ఏ కొట్టా వండంలే ఏమే అందుకని చెప్పి మనోళ్ళు ఎట్టుంటారా ఒక్కొక్కరు ఏ ఆజానుబాహులు ఆంజనేయ స్వామి ఉన్నట్టుంటారు బలంగా దృఢంగా వంగబెట్టి గుద్దినారంటే ఆ యోగి సినిమాలో ఆయన ప్రభాస్ గుద్దుతాడు ఒకడిని దెబ్బ గుండెకి సచ్చేట్టుగా ఆ మారి గుద్దుతారు మనోళ్ళు ఈ మనోళ్ళ శాతంలో ఈ చైనా వాళ్ళు తట్టుకోగలుగుతారు అసలు తట్టుకోగలుగుతారా అంటాలే అట్ట జరిగింది ఆడ అంటే ఈ డోక్లాం ఘటనలో కావచ్చు లేకపోతే
లాస్ట్ ఈ గాల్వాన్ ఘటనలో కావచ్చు ఈ చైనా వాళ్ళను ఈ పిలిపి తిరగాలను అట్ట పిండి పిప్పి చేశారు అట్టే ఊరికే కూడా కాకుండా. సరే, ఇక ప్రస్తుత విషయానికి వస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా మీద 245% పన్నులు విధించిన సంగతి మీకు కూడా తెలిసిందే. దీనికి సంబంధించి నేనే ఇప్పటికి చాలా వీడియోలు చేసిన. ఏం చేసేది, అప్డేట్ వచ్చినప్పుడు మీకైతే చెప్పాలి కదా ప్రతి వార్త కూడా. కాబట్టి వీలైన కాడికి మీకు అన్ని వార్తలు చెప్పాలని చెప్పేసి నేనైతే చెప్పే ప్రయత్నం చేసిన. డొనాల్డ్ ట్రంప్ కొట్టినటువంటి ఈ దెబ్బతో చైనా గింగిరాలు తిరిగి బొంగరాల ఆట ఆడుతుంది, ఊరికే కూడా కాదు. ఎందుకంటే చైనా బలం వచ్చేసి దాని ఎగుమతులే. పైగా చైనా చేసేటటువంటి ఎగుమతుల్లో 20% ఎంత 20% ఎగుమతులు ఒక అమెరికాకే పోతా ఉంటాయన్నమాట. వాటి విలువ వచ్చేసి దాదాపుగా 50 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. అంటే ఇప్పుడు అదంతా కూడా పోయే, అంటే వచ్చే ఆదాయం పోయే, అది కథ. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ విధించేటువంటి ఈ పన్నుల దెబ్బకు చైనాకు ఏకంగా 50 లక్షల కోట్ల రూపాయల నష్టం అయితే వాటిల్లోనున్నది. దీంతో ఇప్పుడు చైనా ఏం చేసింది తెలిసిన, మన భారతదేశం కాళ్ళ దగ్గరికి వచ్చింది. ఏదే వచ్చి జోరుకునేదానికి. అంటే గతంలో చేసినటువంటి ఈ మోసాలు, ఈ లంగా వ్యాపారాలు, ఈ లత్కో వ్యాపారాలు ఇవన్నీ కూడా మర్చిపోయింది. ఈ డెకాట్ పనులన్నీ కూడా మర్చిపోయింది. అంటే మనం ఏదైనా ఇప్పుడు పోయి ఆ డ్రామా చేసే వాళ్ళు ఏమన్నా అది కదా వాళ్ళు కదా లొంగిపోయినట్టు ఇల్లు లొంగిపోతారేమో అని చెప్పేసి ఏదో పెద్ద నమ్మకమే పెద్ద ఆశ పెట్టుకొని వచ్చారు. కానీ ఇక్కడ ఉండేది వచ్చేసి మోడీ ప్రభుత్వం, గత కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కదా. కుదరలా. అమెరికా విధించేటువంటి ఈ పన్నుల మీద కలిసి మనం పోరాడదాము అని చెప్పేసి భారతదేశానికి పిలుపునిచ్చింది. కాదురా, ఆయన మీకు నడువులు ఎరగొట్టాడు, మీకు కాళ్ళు ఎరగొట్టాడు. ఎవరు కట్లు కట్టుకోవాలా? మీరు కదా కట్టుకోవాలా. మీకు ఇరిగితే మేము కదా మీతో పాటు మేము కూడా కట్టుకోవాలా కట్లా. అంతేకాకుండా భారతీయ ఉత్పత్తులను ఇక పైన పెద్ద మొత్తంలో దిగుమతులు చేసుకుంటామని చెప్పేసి చైనా హామీ ఇచ్చింది. అంతేకాకుండా మన ప్రధాని అయినటువంటి మోడీ గారిని చైనా పర్యటనకు రమ్మని చెప్పేసి ప్రాధేయపడింది. అయినప్పటికీ చైనా ట్రాప్లో మోడీ గారు అయితే పడలా. కాదయ్యా, ఏంది ఆయన కాదు, ఎలాంటి వ్యక్తి, వాళ్ళని ఎంతమంది చూసుంటాడు, ఎన్ని దేశాలను చూసుంటాడు. ఈయన పప్పులు ఆయన దగ్గర ఉడుకుతాయా? చైనా నక్కజిత్తులు బాగా తెలిసినటువంటి మోడీ గారు చైనాతో చేతులైతే కలపలా. పైపెచ్చి ఏంటంటే ఇప్పుడు చైనా ఉత్పత్తులపైన మోడీ ప్రభుత్వం కొత్తగా పన్నులు అయితే విధిస్తుంది. ఇదేందిరా, ఆల్రెడీ అమెరికా వాడు సాగు దెబ్బ కొట్టేసాడు కదా, మళ్ళా మనోళ్ళు కూడా మళ్తున్నారంటే మళ్తున్నారు మళ్ళాలు కూడా. ఎందుకంటే వాళ్ళు మన మీద అంతగా కాలు దూగినప్పుడు మన మళ్ళీ అయితే చైనాకు చెందినటువంటి క్రూడ్ స్టీల్ పైన, స్టీల్ ఉత్పత్తుల పైన భారత్ ఇప్పుడు పన్నులు అయితే విధించింది. మొత్తంగా ఈ చైనా స్టీల్ ఉత్పత్తుల పైన మన భారతదేశం 12% పన్నులు విధించడం ఇక్కడ విశేషం అనమాట. అది ఎందుకంటే ఈ చైనా ఆఫ్రికా దేశాల నుంచి ఈ రా మెటీరియల్ను కారు చౌకగా కొనుగోలు చేసి వాటి నుంచి స్టీల్ను అలాగే స్టీల్ ఉత్పత్తులను తయారు చేస్తుంది. ఇక వాటిని తక్కువ ధరలకే మన భారతదేశానికి ఎగుమతులు చేస్తుంది. దీనితో భారత్లోని స్టీల్ పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. వేలాది మంది ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే కోల్పోతారు. దీంతో మొదట విడతగా మన భారతదేశం ఈ చైనా స్టీల్ ఉత్పత్తులపైన 12% పన్నులను అయితే విధించింది. ప్రతి సంవత్సరం చైనా నుంచి భారత్కు 9.5 మిలియన్ మెట్రిక్ టన్నుల స్టీల్ అయితే దిగుమతి అవుతుంది. అందుకే ఈ చైనా స్టీల్ పైన మన భారతదేశం ఈ పన్నులను అయితే విధించింది. దీంతో ఈ ప్రభావం చైనా స్టీల్ పరిశ్రమల పైన పడనున్నది. చైనాలోని స్టీల్ పరిశ్రమలో దీవాలా తీసే స్థితికి అయితే చేరుకోనున్నాయి. మొత్తం మీద చైనాను ఒక పక్క అమెరికా దెబ్బ కొడితే మరొక వైపు భారత్ దెబ్బ కొడుతుంది. ఈ దెబ్బతో చైనా మాత్రం టెప్పర్ గుద్దిన స్కూటర్ మాదిరి నలిగిపోవడం ఖాయంగా కనపడుతుంది. అంటే డ్రామా చేయడానికి వచ్చారు, చిక్కు 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 చిక్కుమని ఏదో ఒక డ్రామా చేసి వీళ్ళని కూడా ముచ్చుదాం, మనం మునిపేది కాకుండా అని చెప్పేసి మన భారతదేశం మోడీ ప్రభుత్వం అంత ఈజీగా వాళ్ళ ట్రాప్లో పడుతుందా? అందుకనే ఓళ్ళైనా కొట్టగలిగేది నేను కొట్టలేను అన్నట్టు ఈయన ఇంకొకరు చెయ్యి బాగా సాపి లాగి పెట్టి కొట్టాడట్టే మొహంతో కూడా పచ్చడేట్టుగా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన న్యూస్ అఖండ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఆ లైక్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. అప్పుడు పక్కనే ఇది ఉంటుంది బెల్ సింబల్, దాన్ని టాంగ్ మన నొక్కినారంటే మేము ఎన్ని వీడియోలు చేసి అన్ని వీడియోలకు సంబంధించి మీకు నోటిఫికేషన్లు వస్తాయి. అది విషయం అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.